మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గెట్ రెడీ. రచయితగా సూపర్ హిట్లు కొట్టిన కొరటాల శివ దర్శకుడిగా మారి వరుస హిట్లు కొడుతున్నాడు. ప్రభాస్, మిర్చి నుండి మహేష్, భరత్ అనే నేను వరకు కొరటాల శివ సినిమా అంటేనే సూపర్ హిట్ సినిమా అనేసి ముద్ర వేసుకున్నాడు. అందుకే సినిమాకు రెమ్యునేషన్ కూడా భారీగా పెంచుతున్నాడు. రాజమౌళి తర్వాత దర్శకుడిగా సూపర్ క్రేజ్ సంపాదించిన కొరటాల శివ మెసేజ్ తో కూడిన కథలను స్టార్స్ తో చెప్పిస్తున్నాడు. శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను ఈ 3 సినిమాలు ప్రేక్షకుల మెప్పు పొందినవే. మిర్చి కమర్షియల్ గా సక్సెస్ అయినా అందులో మెసేజ్ కాస్త తక్కువగా ఉంటుంది. భరత్ అనే నేను హిట్ తర్వాత డిమాండ్ మరింత పెరగడంతో ప్రస్తుతం తీసుకుంటున్న రెమ్యునరేషన్ కన్నా కొరటాల శివ 25% ఎక్కువగా పెంచాడనేసి తెలుస్తుంది. ఇప్పటికే 15 కోట్ల దాకా తీసుకుంటాడన్న టాక్ ఉండగా ఇప్పుడు 25% అధికంగా తీసుకోవడంతో కొరటాల శివ కూడా స్టార్ హీరోలకు సమానంగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడనేసి చెప్పవచ్చు. కొరటాల శివ నెక్స్ట్ సినిమా మెగాస్టార్ తో ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం కథ సిద్ధం చేసే పనిలో కొరటాల శివ ఫుల్ బిజీగా ఉన్నాడట. ఈ సినిమాను రామ్ చరణ్ తో పాటు నిరంజన్ రెడ్డి కలిసి నిర్మిస్తున్నారు. ఈ కథ కూడా రైతుల సమస్యల గురించి చెప్పే విధంగా ఉంటుంది అనేసి గతంలో వార్తలు వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. సో ఫ్రెండ్స్, మెగాస్టార్ చిరంజీవి సినిమాకు 20 కోట్ల రెమ్యునరేషన్ తీసుకోవడంతో ఇప్పుడు టాలీవుడ్ లో టాక్ ఆఫ్ ద న్యూస్ గా మారాడు కొరటాల శివ. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఫిల్మ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ కామెంట్ ని తెలియజేయండి.